అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి వీడియోలో ఎవరో అయితే ఈరోజు నార్త్ ఇండియన్స్ ఒక 8 కాయలు అయితే వాటర్ మెలన్ తెచ్చిచ్చారు. వీటిని పిల్లలందరికీ ఇమ్మన్నారు. ఎలా ఇవ్వాలి అని అయితే ఆలోచన చేశాము. పిల్లలైతే దగ్గర 185 దానికి ఉన్నారు. ఈ వాటర్ మెలన్ అయితే ఓన్లీ 8 ఉన్నాయన్నమాట. ఎలా చేయాలి అని అయితే కొంచెం ఆలోచన చేశాము. సరేనేనని పెద్ద పీసులు కాకుండా చిన్న పీసులు కట్ చేద్దామని వాటర్ మెలన్ అంతా కూడా కడిగేసి మా గార్డెన్లో పెట్టుకొని పక్కన తోటలో వాటర్ మెలన్ అయితే కట్ చేస్తున్నాం. ఈ విధంగా చూడండి, తోటలో అయితే బాగుంటుందేనని చల్లగా తోటలో కూర్చొని టేబుల్ మీద పెట్టుకొని వాటర్ మెలన్ అయితే కట్ చేస్తూ ఉన్నాం. అన్నీ కట్ చేసాము. అన్నీ అయితే రెడ్గా వచ్చాయి, కానీ ఒక్క వాటర్ మెలన్ మాత్రం ఎల్లో వచ్చింది. ఇదేదా ఎల్లోగా ఇలా ఉంది అని అనుకున్నాము, కానీ అది కట్ చేసిన తర్వాత లేతదేమో అని అనుకున్నాం. కానీ స్వీట్నెస్ అయితే చాలా బాగుందండి. రెడ్ లేకుండా ఎల్లోగా ఉన్నా కూడా స్వీట్నెస్ అయితే చాలా బాగుంది. కాయ అయితే పెద్ద కాయ, చిన్నదైతే కాదు, లేతది అనుకోవడానికి. ఇంకా దాన్ని కట్ చేసి టేస్ట్ అయితే చూసాం, చాలా తీగా ఉన్నది. అందుకని మేము పడేయకుండా సపరేట్గా కోసి పిల్లలకైతే ఈరోజు తోటలో 3వ శనివారం క్లీనింగ్ డే కదా, తోటంతా కూడా కొంచెం క్లీన్ చేశాము. క్లీన్ చేసిన తర్వాత పిల్లలందరికీ ఈ విధంగా వాటర్ మెలన్ అయితే పంచాము. క్లీన్ చేసిన పిల్లలందరూ మాకు ఎల్లో కావాలి, డిఫరెంట్గా ఉంది అంటే అవన్నీ సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టి పిల్లలందరికీ అయితే ఇచ్చాము. ఈ విధంగా నేను, నాగమణి, సాయమ్మ అందరం కలిసి వాటర్ మెలన్ అన్నిటిని చిన్న చిన్నగా పీసులు కట్ చేసి ఆ పైన స్కిన్ కూడా తీసేసి కొంతమంది క్లీన్ అయితే చేస్తున్నారు గార్డెన్. అదంతా అయ్యేకొదికి మేమైతే ఈ పని అంతా రెడీ చేసుకున్నాము. వాళ్ళందరూ హ్యాండ్ వాష్ చేసుకొని పిల్లలందరికీ అయితే చల్లగా వాటర్ మెలన్ అయితే ఇవ్వాలని అనుకున్నాము. ఇక్కడ కట్ చేసి స్కూల్లోకి తీసుకెళ్ళి అక్కడైతే ఇవ్వాలనుకున్నాము. ఈ మట్టిలో వద్దనుకొని కొంచెం ఎక్కువ మస్కిటోస్ ఉంటాయి ఇక్కడ, అందుకనేసి అక్కడైతే స్కూల్లో అయితే ఇవ్వాలనుకున్నాము. అక్కడికైతే రెడీ చేస్తున్నాము. ఇది అండి ఎల్లో వాటర్ మెలన్, చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంది. మేము అయితే టేస్ట్ చేసాము కొంచెంసేపు ముందు. ఎలా ఉందో ఏమో చూద్దామని. చాలా స్వీట్గా, కలర్ అయితే లైట్ ఎల్లో, చూడడానికి చాలా బాగా అయితే ఉన్నది. అది అండి వీడియో. చూడండి ఎల్లో వాటర్ మెలన్ అస్సలు చాలా బాగా ఉన్నది. ఇంకా కట్ చేయడానికే మాకు దగ్గర 1 అవర్ పైన పట్టింది. అన్నీ కట్ చేసేసి 3 ప్లేట్లలో పెట్టుకొని స్కూల్లోకి తీసుకోవడానికి మేము ఈ విధంగా అయితే వాటర్ మెలన్ అంతా కూడా రెడీ చేసాము. చూడండి, ఈ విధంగా 3 ప్లేట్లలోకి అయితే వాటర్ మెలన్ అంతా కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఎల్లో కట్ చేస్తున్నాను. పిల్లలకి చూడడానికి చాలా బాగా అనిపించింది వాళ్ళకు. నేను ఎప్పుడు ఎల్లో వాటర్ మెలన్ ఈ విధంగా చూడలేదు, ఎప్పుడు రెడ్డే చూస్తాను కదా, కానీ ఈరోజు ఎల్లో చాలా బాగా అనిపించింది. ఇవన్నీ తీసుకొని స్కూల్లోకి అయితే వెళ్తున్నాము. అక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేయడం జరుగుతుంది. పిల్లలందరినీ ఇక్కడికి తీసుకురాలేదు, అక్కడే స్కూల్లోనే ఉన్నారు. మేము అక్కడికే తీసుకెళ్ళి అక్కడ ఇంకొక 15 మినిట్స్ ఉందనగా పంచాలని అయితే అనుకున్నాము. అక్కడైతే పంచుతున్నాము. తోటలో అయితే బాగుంటుందని ఇక్కడైతే కట్ చేసాము అన్నమాట. ఎప్పుడు ఫ్యాన్ కింద ఎందుకు, కొంచెం న్యాచురల్గా కూడా బయట ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో తోటలో అయితే ఫ్రూట్స్ అన్నీ కట్ చేయడం అనేది జరిగింది. అదే అండి ఎల్లో రెడ్గా 2 ప్లేట్లకు అయితే నింపేశాను. నా మనవరాలు అయితే చాలా హ్యాపీగా, ఏంటి నానమ్మ ఇవి ఎల్లోగా ఉన్నాయి, అవి రెడ్గా ఉన్నాయి, నేను ఎప్పుడూ చూడలేదే అని అడిగింది. అవునమ్మా, నేను కూడా చూడలేదు, నువ్వే కాదు, కానీ ఏదో ఈరోజు కాయ ఇలా వచ్చింది అని చెప్పాను. ఆ తర్వాత కొన్ని గింజలన్నీ కూడా సపరేట్ చేసి పెట్టాము. చూద్దాము, ఎండకైతే వేసాము. అవి నాటితే ఏమైనా ఎల్లో కాయలు వస్తాయా ఏంటి అనేది చూద్దాం. మరి ఏమవుతుందో. గింజలు అయితే నాటడానికైతే ఎండబెడుతున్నాము గింజలు. అదే అండి ఈరోజు వీడియో.
ఇవి కట్ చేయడానికి చాలా సమయం పట్టింది. ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అయితే కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీటన్నిటిని స్కూల్లోకి తీసుకెళ్ళాలని అయితే అనుకున్నాము. ఇది పిల్లలే చాలా వింతగా చూస్తున్నారు. ఇంక ఈ మాదిరి పిల్లలందరినీ కూడా లైన్లో పెట్టాము. లైన్లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీగా హ్యాండ్ వాష్ చేసుకోమన్నాము. ఇది అనుకోకుండా ఈ విధంగా ఇవ్వాల్సి వచ్చిందండి. అందరికీ ప్లేట్లు అవన్నీ అరేంజ్ చేయడం లేట్ అవుతుందని హ్యాండ్ వాష్ చేసుకోమని పిల్లలందరికీ అయితే ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. అన్నీ అయితే పంచడం అయితే ఈ విధంగా ఒక్కొక్కరికే జరిగింది. ఇంకా ఎల్లో వాటర్ మిలన్ చాలా బాగున్నది. తోటలో పనిచేసిన పిల్లలందరికీ ఎల్లో రెడ్ రెండు కలిపి ఇచ్చాము. ఈ విధంగా మొత్తం పిల్లలందరికీ వాటర్ మిలన్ అయితే అయిపోయేంత వరకు వాళ్లకు పంచడం అయితే జరిగింది. ఇది అండి ఈరోజు వీడియో అయితే చాలా లెంగ్తీగా ఉంది. ఇంకైతే నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఊరికే డిస్ట్రిబ్యూషనే కాబట్టి. పిల్లలందరూ చల్లగా వాటర్ మిలన్ అయితే తీసుకుంటూ వచ్చారు. 1 టైం ఇచ్చాము, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇచ్చాము. ఇందులో 1 టైం మాత్రమే వీడియో తీసాము, సెకండ్ టైం తెలియదంటే చాలా లెంగ్తీ అయిపోతుందని. అదేవిధంగా టీచర్లకు కూడా వాటర్ మిలన్ అయితే పంచిపెట్టాను. ఇదే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు కూడా అందరూ వీడియో చూడండి. అందరూ పిల్లలు ఈ విధంగా తీసుకుంటున్నారు. రే కాబట్టి